దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4ను అమలు చేస్తున్నట్టు కేంద్ర వాయు నాణ్యత కమిషన్ ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించడంతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు 441 పాయింట్లు ఉన్న ఢిల్లీ వాయు నాణ్యత సూచి రాత్రి 7 గంటల వరకు 457 పాయింట్లకు పెరిగినట్టు వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలు, శుద్ధ ఇంధనం వాడే సీఎన్జీ, ఎల్ఎన్జీ, BS6 డీజిల్, ఎలక్ట్రిక్ మినహా ఇతర వాహనాలకు అనుమతి లేదని పేర్కొంది. వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ సూచన మేరకు 10, 12 తరగతులు మినహా 1 నుంచి 9, 11వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఎన్సీఆర్లో కార్యాలయాన్ని 50% సిబ్బందితోనే పనిచేయాలని, మిగతా వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వొచ్చని పేర్కొంది. కళాశాలల మూసివేత, అత్యవసరం కాని వాణిజ్య కార్యకలాపాలపై పరిమితి విధించడం, తిరిగి బేసిక్ నిబంధనలు అమలు చేయడంపై ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వాయు నాణ్యత మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది.